హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్మంతన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ తమ్నెయిల్ చూసే ఉంటారు కదా, మేము మణుగూరు నుంచి కొత్తగూడెం నుంచి మంచిర్యాల అయితే వెళ్తున్నాము. మంచిర్యాలలో మా చిన్న పిన్ని వాళ్ళు ఉంటారు. మ్యారేజ్ అయినప్పటి నుంచి మా వారిని తీసుకొని ఒకసారి కూడా వెళ్ళలేదు. నేను కూడా 9th క్లాస్లో వెళ్ళాను, ఇప్పటి వరకు అసలు వెళ్ళలేదు. ఇంకా మా పిన్ని ఊరికే రండి రండి అని అడుగుతుంది, అందుకే ఇంకా వెళ్తున్నాము. మేము వెళ్ళడం అయింది, రావడం అయిపోయింది. ఆల్రెడీ 1 వీక్ అవుతుంది కూడా, కానీ వ్లాగ్ ఎడిట్ చేయడానికి టైం దొరకట్లేదు నాకు. ఇంకా అందుకే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మణుగూరు నుంచి అయితే డైరెక్ట్ మంచిర్యాలకి బస్ అయితే గోదావరిఖని వరకు వెళ్ళి అక్కడ నుంచి మంచిర్యాలకి బస్సులో వెళ్ళొచ్చు. కానీ బస్సులో అంత కంఫర్ట్గా అనిపించదు నాకు. అందుకే ఇంకా ట్రైన్కి వెళ్దామంటే ట్రైన్ ఏమో డైరెక్ట్ లేదు మణుగూరు నుంచి. ఇంకా డైరెక్ట్ కొత్తగూడెం నుంచి ఉంటుంది మార్నింగ్ 5 o'clockకి. ఇంకా అంత మార్నింగ్ ఇక్కడ నుంచి ఎలా వెళ్తామని చెప్పి ఇంకా ఈవినింగ్, దాని ముందు రోజు ఈవినింగ్ అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నైట్ ఉండేసి మార్నింగ్ ట్రైన్కి వెళ్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యి కొత్తగూడెం అయితే వెళ్తున్నాము. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. చూడండి, రాగానే మా అమ్మమ్మ అయితే బయటకు వచ్చి మా పాపని తీసుకుంటే, మా పాప అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. ఎవరైనా కొత్తగా కనిపిస్తే అసలు వెళ్ళదు. ఇంకా మా అమ్మమ్మని చూసి చాలా డేస్ అవుతుంది కదా, అందుకే అసలు వెళ్ళలేదు. ఇదిగోండి, వీడే మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళ కొడుకు అన్నమాట, మా జష్గాడు. చాలా మంచోడు, నేనేం చెప్తే అది వింటాడు. వాడైతే నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ మా తాతయ్య దగ్గరికి కూడా అసలు వెళ్ళట్లేదు. మా పాప చూడండి వాళ్ళ పప్పాని ఎలా పట్టుకొని నిల్చుందో. మా పాపకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళ దగ్గరికే వెళ్తుంది, వాళ్ళతో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళింది చూడండి. ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య దగ్గరికి అయితే అసలు వెళ్ళలేదు, వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తుంది పాపం. ఇంకా వచ్చి రాగానే మా అమ్మమ్మ చూడండి గ్యారెలు చేసిందంట మా కోసమని, మేము వస్తున్నామని గ్యారెలు తీసుకొచ్చి అయితే మాకు ఇచ్చింది. మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే అన్నమాట, దగ్గరే మా అమ్మమ్మ వాళ్ళకి. ఇంకా మా హని కూడా వచ్చింది. ఇంకా మా అమ్మమ్మ గ్యారెలు తీసుకొస్తే మా వారేమో మొహమాట పడుతూ ఉన్నారు, తినాలా వద్దా అని చెప్పి చాలా మొహమాట పడతారు ఆయనకి. మనకు అలాంటివి ఏమీ లేవు, నచ్చితే కుమ్మేయడమే. నాకు నచ్చాయి, అందుకే ఇంకా నేనైతే తినేస్తున్నాను ఇక్కడ. ఇంకా మా పిన్ని కూడా వచ్చింది మేము వచ్చామని చెప్పి. ఇంకా అందరూ ఒక చోట కలిస్తే తెలిసిందే కదా, కాసేపు అయితే ముచ్చట్లు పెట్టాము. ముచ్చట్లు పెట్టిన తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళ ఇండ్లు ఇక్కడే దగ్గరే. ఇంకా మార్నింగే వెళ్ళిపోతాం కదా ట్రైన్కి, అందుకే ఇంకా అదే రోజు నైటే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చి కాసేపు కూర్చొని ఇంకా మా బాబాయ్తో మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. హే గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. మేమైతే 4 o'clockకే లేసాము. 4కి లేచి ఇంకా స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి ఇంకా 4:45 అయితే అవుతుంది. మా పాపను కూడా లేపాలి, ఇంకా లేపలేదు తనని. మా అమ్మమ్మ అయితే ఇక్కడ టీ పెడుతుంది మా వారి కోసం. టీ నేను తాగను, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అంతే. ఇంకా ఇక్కడ మా తాతయ్య ఏ టైంకి ఉంటుంది ట్రైన్, ఇంకా జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పి చెప్తున్నారు. మా అమ్మమ్మ అయితే పాపం 4కే లేచి పులిహోర చేసింది మా కోసం అని చెప్పి బాక్స్ కూడా పెట్టింది. అంటే మేమంటే ఏదో ఒకటి తినేస్తాంలేండి, కానీ ఇంకా మా పాపం చిన్న పాప ఉంది కదా అని చెప్పి బాక్స్ అయితే పెట్టింది. ఇంకా బయటికి రాగానే ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇంకా గొడుగు తీసుకొని అయితే ఆటో స్టాండ్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసి ఆటో అయితే ఎక్కాము. ఆటో కూడా అంత తొందరగా అయితే రాలేదు, ఒక 10 to 15 minutes వరకు వెయిట్ చేస్తే అక్కడ ఆటో అయితే లాస్ట్కి ఒక ఆటో దొరికింది. ఇంకా అదైతే ఎక్కేసి స్టేషన్కి అయితే వచ్చేసాము. వచ్చి టికెట్స్ తీసుకునేసరికి ఇంకా 5:30 అయితే అయింది.
ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే స్లీపర్లో ఎక్కేసాము. కానీ దీనికి రిజర్వేషన్ అనేది ఉండదంట. సింగరేణికి రిజర్వేషన్ అనేది ఉండదు. ఇంకా అందుకే మేమైతే స్లీపర్లో ఎక్కేసాము. ఇంకా మా పాప పడుకుంటే కూడా పడుకోబెట్టడానికి మంచిగా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి 6 o'clock అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచింది కదా పాపం, మా పాప అలసిపోయినట్టుంది, పడుకుంది. ఇంకా మా వారు నేనైతే మూవీ పెట్టుకొని చూసుకుంటూ సమోసా వస్తే అయితే సమోసా కొనుక్కొని తినుకుంటూ మూవీ అయితే చూస్తున్నాము. అమ్మమ్మ పులిహోర పెట్టింది కానీ ఇంకా మా పాప ఆ బాక్స్ తీస్తే మాత్రం ఇంకా మొత్తం పడేస్తుందేమో అని చెప్పి ఇంక ఇడ్లీ తీసుకొని అయితే ఇడ్లీ అయితే తినిపించేసాను తనకి. ఫైనల్లీ మంచిర్యాల స్టేషన్లో అయితే దిగిపోయాము. ఒక్కొక్కసారి ట్రైన్ అయితే 2 o'clockకి కూడా తింపుతుందంట అక్కడ, కానీ మేము మాత్రం 11:30కే దిగిపోయాము. మా పిన్ని వాళ్ళు అయితే షాక్ అవుతున్నారు, ఇంత ఫాస్ట్గా వచ్చింది ఏంటి ట్రైన్ ఈరోజు అని. మేము వస్తున్నాం కదా పిన్ని, అందుకే అంత ఫాస్ట్గా వచ్చింది. మాతోని మరి అలా ఉంటుంది, మా తన్వి చెప్పింది, అందుకే ఫాస్ట్గా వచ్చేసాము అని చెప్పాను. ఇంకా డ్రైవర్కి అడ్రస్ చెప్తే ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకా కాసేపు మా తమ్ముళ్ళు మా పిన్ని బాబాయ్తో మాట్లాడిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే మరి ఉంటాను, బాయ్ బాయ్, టేక్ కేర్.